కేజీ మటన్ మహా అంటే 5-6 మందికి అయితే సరిపోతుంది కదా. అలా కాకుండా ఒక 7-8 మందికి సరిపోయేలాగా ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళైతే చూసేద్దాం. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, ఒక 5-6 యాలక్ బుడ్డలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 7 పలుకుల జీడిపప్పులు, వీటన్నిటిని సన్నటి సెగ మీద దోరగా వేయించేసుకొని ఇలా మసాలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే హీట్ చేసుకోవాలి. తగినంత నూనె అయితే వేసుకొని ఎర్రగడ్డలను దోరగా వేయించేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గించేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నటువంటి మటన్ని ఇందులో వేసి ఒక 10 నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు మటన్కి బాగా పట్టే వరకు ఇలానే హై ఫ్లేమ్ మీద మగ్గించేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ముద్దని ఒక 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తగినంత ఎసరు చూసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ చూసుకొని ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసామంటే 7-8 మందికి మటన్ కర్రీ సరిపోతుంది.